హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లక్కీ పాప నేనే లెగుస్తాము. సో నేను లేచి వీడియో ఎడిట్ అయితే చేసుకుంటున్నాను. లక్కీ నా బొంతలో వేస్తే సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ అంతా చింపేసి ఇల్లంతా చిందరవందర చేసింది. ఇంకా మేమిద్దరం ఇలా ఉన్నామని చెప్పేసి నాగి అయితే చిన్న క్లిప్ తీశారనమాట. ఆయన ఎందుకో చాలా మిస్ అయ్యాడు చికెన్ బిర్యానీ. చాలా రోజులైంది కదా, ట్రిప్లో ఎక్కడ కూడా తినలేదు. హైదరాబాద్లో తిన్నదే. దాని తర్వాత ఒక వారం రోజులేమో గ్యాప్ వచ్చింది. ఇంకా తినాలని ఉంది అని చెప్పేసి పొద్దున్నే వెళ్ళి చికెన్, దానికి సంబంధించిన కూరగాయలు అయితే తీసుకొని వచ్చారనమాట. నేను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా వంటగదిలోకి అయితే వచ్చాను. నైట్ చేసిన అన్నం అయితే ఉంది, రైస్. ఇంకా దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఒక 2 గుడ్లు వేసి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అనమాట. అదే రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. నిన్నటి ఈ వీడియోలో కూడా చాలామంది రెసిపీ కూడా దగ్గర నుంచి చూపించాక ఏమేసావు, ఎంత క్వాంటిటీ చేసావు అని చెప్పేసి అడిగారు. సో నిన్నే కదండి చెప్పింది, ఇది సాటర్డే వ్లాగ్ కదా, నాకు కుదరలేదు. మండే నుంచి తీసే వ్లాగ్స్లో అయితే డెఫినెట్లీ మీకు రెసిపీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. లేదు, డెఫినెట్లీ చూపిస్తాను. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే నేను 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. నేను నాగి ప్రిన్స్ అమ్మ కదా, సో మా ముగ్గురికి 3 ఎగ్స్ అయితే వేసాను అనమాట. ఎగ్స్ పెద్ద ముక్కలు ఉంటేనే మ్యాగీకి ఇష్టం అనమాట. సో ఎక్కువగా స్మాష్ చేయను, ఎక్కువగా కలపను వాటిని. కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంచేస్తాను. ఫస్ట్ ఆయిల్ పోసేసి ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ వేసుకుంటాను. ఎగ్స్లోనే పసుపు, ఉప్పు వేసేసుకుంటాను. ఉప్పు కొంచెం ముక్కకు పడితే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి. రైస్ వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి డిసైడ్ అయ్యాను కదా. సో అవే పనులు అనమాట. నేనైతే ఎప్పటి నుంచో చేస్తున్నాను, మీతో నిన్నటి నుంచి షేర్ చేసుకున్నాను కాబట్టి ఇవాళ బ్లాగ్లో కూడా చూసి ఎవరైనా కొంచెం అన్నం ఉన్నా కూడా, ఒక్కరి మందం ఉన్నా కూడా చేసుకుంటే ఒక గుడ్డు వేసుకొని కడుపు నిండా వేడివేడిగా తినేసేయచ్చు పొద్దున్నే, బాగుంటుంది. నేను రైస్కి కొంచెం ఉప్పు వేసాను అండ్ అలాగే ఎగ్ ముక్కలకు కూడా ఉప్పు వేసాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఒక సైడ్కి వేసాను, అది కొంచెం నూనెలో వేపి పచ్చివాసన పోయిన తర్వాత మొత్తం కలపొచ్చని ఒక పక్కకే అది కలిపి వేపుతా ఉన్నాను. సో దాన్ని దగ్గర నుంచి తీసారనమాట. దాని గురించి చిన్న కామెంట్ అయితే చేశారు నాగి. ఇంకా ఇవి ఇలా ఏంటి పొద్దున్నే ఇది రైస్ ఎలా తినాలనిపించింది అంటున్నాను. నాకెందుకు అండి, టిఫిన్ల కంటే కూడా రైస్ తింటేనే ఎక్కువగా కడుపు నిండిద్ది. ఈ టిఫిన్లు బొఫిన్లు ఎందుకో నా బాడీకి అంత సూట్ కావు. ఎంతైనా పల్లెటూరు మొహన్నాను కదా, అంతేలేండి. రైస్ తింటేనే ఎంత టిఫిన్లు చేసినా, టిఫిన్లు తినాలనిపించినా కూడా కొంచెం అన్నం తింటేనే కడుపు నిండినట్లు అనిపించింది. నాకులాగా ఎవరైనా ఉన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. డిగ్రీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నల్గొండ నుంచి, నేను నా ఫ్రెండ్ ఇద్దరం అనమాట. పొద్దున్నే టిఫిన్లు అంటే మా ఇద్దరికి ఏడుపు వచ్చేది. అందుకే నైట్ పూటే రైస్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ రైస్ని మీ ఇద్దరం తీసుకొని పెట్టుకునే వాళ్ళం. అప్పుడప్పుడు ఆ రైసే పొద్దున్నే తినేవాళ్ళం అనమాట. ఇంకా దాన్ని మా ఇద్దరిని మాత్రం పల్లెటూరు బయతులు అనేవాళ్ళు. సో అన్న కూడా కడుపుకేగా చూసుకునేది, ఏదైనా కడుపు నిండా తింటే చాలు. ఎందుకో నేను అప్పుడు అంతా ఫుడ్ తిన్నా కూడా ఫుల్ స్లిమ్గా సన్నగా ఉండేదాన్ని. ఇప్పుడు డ్రమ్లా తయారయ్యాను. ఇప్పుడిప్పుడే సన్నపడుతున్నాను, ఇంకా సన్నగా కావాలి. నేనైతే ఎలాంటి టిప్స్ ఏం ఫాలో అవ్వట్లేదు. కాకపోతే కొంచెం పిల్లకి అరుగుదల కోసం ఉంటుందని జీరా వాటరు అలాంటి చిన్నవి అయితే ప్రయత్నిస్తున్నాను, అవి ఫాలో అవుతున్నాను. ఈ 1 మంత్ నుంచి అవి కూడా ఏమీ లేవు. నిదానంగా మళ్ళీ అవి కూడా స్టార్ట్ చేయాలి. ఇంకా టిఫిన్ కింద కూడా రైస్, ఈ టిఫిన్ల కన్నా రాగి జావా అలాంటివి అయితే బెటర్ చూస్తున్నాను. రాగులు అయితే తీసుకొచ్చాను. నాకు ఎంతో ట్రెండింగ్లోకి పాపులర్ అండ్ సబ్స్క్రైబర్స్ని పెంచిన ఒక వీడియో ఉంది కదా, టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు అమ్మమ్మ చేసింది అని చెప్పేసి రాగులది నానబెట్టేసి మొలకలు వచ్చాక పిండి పట్టాను చూడండి, ఆ రెసిపీ అనమాట. మళ్ళీ చేసి చూపిస్తాను నేను. సో ఆ వీడియో చాలా వైరల్ అయింది, నాకు అది బాగా నచ్చింది అనమాట. మళ్ళీ అదొకసారి మీతో షేర్ చేసుకుంటాను. మొత్తానికైతే నా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత రైస్ వేసేసి దాంట్లో కొంచెం పసుపు, రైస్ కూడా పట్టాలి కదా, కారం, ధనియా పౌడర్ అవి వేసి కరివేపాకు వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది అనమాట. మ్యాగీ కొంచెం ఎక్కువ పెట్టాను, నేను కొంచెం తక్కువ పెట్టుకున్నాను. ఇంకా నేను చూసుకోలేదు, వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నాను. ఆయన ప్లేట్లో 2 ముద్దలు అయితే నా ప్లేట్లో వేసాడనమాట. లక్కీ పాప ఆడి అక్కడే పడుకుంది. ఇంకా మేము టిఫిన్ చేసిన తర్వాత లక్కీ పాప లేచిందనమాట. టీ కూడా పెట్టేశాను. టిఫిన్ అయింది కదా, మేము టిఫిన్ చేసేలోపు టీ కూడా ఇద్ది అని చెప్పేసి టీ కూడా పక్కన పెట్టేశాను అనమాట. నేను పెద్ద ఎగ్గు ముక్కలు ఉంటే ఆయన ప్లేట్లో వేస్తే ఆయన నాకు పచ్చిమిరపకాయలు వేస్తూ ఉండే. కొంచెం వేగినాయి కదా పచ్చిమిరపకాయలు, అలా అప్పుడప్పుడు ఒక్కొక్క ముద్దలో నంచుకొని తింటే బాగుందనమాట. ఆయన తినడు, నేను తిన్నాను. ఇంకా ఏం వీడియో ఎడిట్ చేశాను, ఏం చేశాను, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏ వీడియో చేయాలి ఏంటనేది ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట మేము. ఇంకోటి వీడియోస్ కొంచెం వ్యూస్ తక్కువ వస్తున్నాయని చెప్పేసి దాని గురించి డిస్కషన్, అసలు ఎక్కడ ఏమైనా తేడా వచ్చిందా లేకపోతే పైన తేడానా ఏంటి అని చెప్పేసి దాని గురించి డిస్కషన్ చేస్తున్నాము. ప్లీజ్ వీడియో చూసే వాళ్ళంతా వీడియోని లైక్ చేసి
కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే కంటిన్యూ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలండి మాకు. సో ఇది మా రిక్వెస్ట్. నేనైతే గబగబా 4 ముద్దలు తినేసాను. తిని నేను లేచి టీ పోసుకొని వచ్చానమాట. ఆయన ఇంకా కబుర్లు చెప్తానే ఉన్నారు. ఇవాళ షాప్ దగ్గర ఈ పలానా పని ఉంది, వెళ్ళాలి, ఇది అని చెప్పేసి. గోల్డ్ రేట్ అయితే ఆకాశం అంటుతుందండి. మరీ టూ మచ్. అసలు 6,300 అంట. ఇంకా వ్యాట్, ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే ఎవరు చేయించుకోవట్లేదు, జ్యువెలరీ షాప్లోనే జ్యువెలరీస్ తీసుకుంటున్నారు. దానివల్ల వీళ్ళకి ఎవరైతే గోల్డ్ స్మిత్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి పని తక్కువైపోయి బాగా ఇదిగా ఉందంట మార్కెట్లో కూడా. అదే చెప్తున్నారు. వీళ్ళ మేస్త్రులు కూడా కొంతమంది షాపులు పెట్టేసుకున్నారంట, గోల్డ్ షాప్సే. అంతేలేండి, బడ్జెట్ని బట్టి ఎవరి తాకత్ వాళ్ళది. చేసే వృత్తి కదా అది, ఇంకా వీళ్ళది ఏం మార్చలేము. ఇంకేమన్నా ఆల్టర్నేటివ్గా చూసుకోవాలని చెప్పేసి నాగే అదే మాట్లాడుతున్నాయి. ఈ లోపు లక్కీ పాపలు వేస్తే కాస్త ఆవిడతో టైం స్పెండ్ చేసాం, మాట్లాడుతూ ఆడిపిస్తూ. ఇంకా లక్కీ లేచింది కదా, ఆవిడకి కూడా ఫుడ్ టైం అయిపోయింది అనమాట. నేను ఎత్తుకొని అది ఫుడ్ కలుపుతూ ఉంటే నాగి వచ్చి అయితే తీసుకున్నారు. పాపకి నేను స్లర్ప్ ఫామ్ నుంచి వెళ్ళి రాగి రైస్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ది తీసుకున్నాను అన్నాను కదా. సో మిల్క్తో కలిసింది అదే కలుపుతున్నాను అనమాట. ఆలోపు ప్రిన్స్ కూడా లేచింది. ఇంకా ప్రిన్స్ అమ్మని బ్రష్ చేసుకొని రమ్మని చెప్పేసి అన్నాను. ఆవిడ కోసం కూడా కొంచెం రైస్ ఉంచాను అండ్ బూస్ట్ పాలు కలిపాను. తనకి ఆ పాలు ఇచ్చేసి కొంచెం రైస్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఫుడ్ ఉంటే తనకి పెడతా ఉంటాను. ఇవేంటంటే కొంచెం లమ్స్ ఎక్కువ, ఉండలు ఎక్కువ కడతా ఉంటుంది, బాగా స్మాష్ చేయాలి. ఇంకా అది నేను కలుపుతూ ఉన్నాను. నేను కలుపుతుంటే అవ్వట్లేదని చెప్పేసి మ్యాగీ తీసుకొని మ్యాగీ కలుపుతాడనమాట. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి తక్కువ నుంచి ఎక్కువ కలిపేసుకొని కొంచెం లూజ్గా ఉండేలాగే చూసుకొని పెడతా ఉంటాను. నేను కలుపుతూ ఉంటే ఆయన తీసుకొని అయితే ఆయన కలిపాడు. మేము ఎక్కువ పిల్లలతో టైం స్పెండ్ చేస్తాము. ఇంకా ప్రిన్స్ అమ్మది కూడా మండే నుంచి స్కూల్ స్టార్ట్ కదా. అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు స్కూల్ స్టార్టింగ్లో పిల్లలకి ఏం తీసుకోవాలి, ఏం అవసరాలు ఉంటాయి, వాళ్ళు ఎలా మోటివేట్ చేసి మళ్ళీ స్కూల్ అంటే ఇన్ని రోజులు ఆడి ఉన్నారు కదా, కొత్తగా మళ్ళీ స్కూల్కి వెళ్ళమని చెప్పేసానంటే కొంచెం పేచీ పెడతారు. సో మా ప్రిన్స్ అమ్మది ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. మోస్ట్లీ వెళ్ళడానికే చూస్తుంది, అసలు ఏడవదు. ఇంకా చూడాలి మండే రోజుకి. ఇంకా నేను చికెన్ అయితే ఫుల్గా ఫ్రెష్గా కడిగాను. కేజీ తీసుకొని వచ్చారు. వద్దు ఇద్దరమే కదా, మళ్ళీ ఎండాకాలం కూడా ఎక్కువ తినాలనిపించదు అని చెప్పేసి అరకేజీ వండాను. అరకేజీకి అరకేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. అరకేజీ ఆ చికెన్ కేజీ కదా. కేజీకి నేను 3 టమాటోస్, 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 6 నుంచి 8 పచ్చిమిరపకాయలు, 5 రూపాయల కొత్తిమీర, 5 రూపాయల పుదీనా వేసాను అనమాట. ఇంకా దాంట్లోకి చెక్క, లవంగా, ఇలాచి అవన్నీ వేసాను నూనెలోనే. ఇంకా రెసిపీ కూడా ఏం చూపించలేదు, రఫ్గా చెప్తున్నాను నేను మీకు. మోస్ట్లీ కూరగాయలు కూడా ఆయనే కట్ చేస్తారు ఎప్పుడు ఇంట్లో. పొద్దున్నే రెడీ అయ్యి వెళ్ళడానికి ముందు ఎంతవరకు అయితే హెల్ప్ చేయగలుగుతారో అంతవరకు చేస్తారనమాట. కూరగాయలన్నీ కోసి ఇచ్చేసారు. నేను జస్ట్ పొయ్యి మీద వేయడమే అనమాట. పాపకి ఫుడ్ తినిపించేసి నేను చికెన్ అవి కడిగేసి ఆ పెద్ద పాపకి ఫుడ్ అవి తినిపిస్తూ ఉన్నాను. ఇంక ఈ వీడియో తీస్తున్నారుగా, ఆ వీడియోస్ అయితే తీయడానికి అవ్వలేదు, మిస్ అయిపోయింది. ఇంకా కిచెన్ లుక్ కూడా మార్చబోతున్నాను నేను. కిచెన్లోకి ఆ వాల్ స్టిక్కర్ కూడా తీసుకున్నాను. అది కూడా ఏం చేస్తాను, ఎలా మారుస్తున్నాను, ఏమేమి తీసేస్తున్నాను ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఎంతసేపు క్లీనింగేనా అక్క, కుకింగేనా అంటే నా వ్లాగ్స్ అండి నా అయితే అయ్యే ఉంటాయి. ఇంకా వాటిని అయితే నేను మార్చలేను. నా డైలీ రొటీన్ బ్లాగ్స్ ఏంటి, మా లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏంటనేది మా వీడియోస్లో ఉంటుంది. ఎవరికైనా నచ్చితే కంటిన్యూగా చూడండి, నచ్చని వాళ్ళని చూడొద్దని చెప్పను. 1-2 చూస్తూ ఉండండి, డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇక్కడ నాకు మ్యాగీకి టైం సెట్ అవ్వట్లేదు పిల్లలతో. మోస్ట్లీ మాది ఫన్ కూడా చాలా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో ప్రిన్స్ స్కూల్ స్టార్ట్ అయ్యి వెళ్ళింది అని అంటే ఇంకా నెక్స్ట్ వీడియోస్ అలాగే వస్తాయి. చక్కగా కపుల్ వీడియోస్, ఫన్నీ వ్లాగ్సే వస్తాయి అన్నమాట. ఇంకా నేను 1/2 కేజీ చికెన్ పక్కన పెట్టేశాను. ఇంకా 1/2 కేజీ చికెన్లో కావాల్సిన మసాలాలు మొత్తం యాడ్ చేసుకున్నాను. చికెన్ మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కలిపేసి పెట్టాను అనమాట. బియ్యం కూడా నానబెట్టేశాను. 1/2 కేజీ బియ్యానికి నేను 2 గ్లాసుల మామూలు రైస్ కూడా వేసాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. అవన్నీ వేసి పెట్టేసి నేను చిన్న పాపని స్నానానికి అయితే తీసుకొని వెళ్ళాను అనమాట. ఇవన్నీ నేను కలపలేదు, మసాలాలు ముక్కలకి ఏం పట్టించలేదు, మ్యాగీనే పట్టించాడు. ముక్కలకి ఘాట్లు కూడా పెట్టుకున్నాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను కదా, సో మసాలా మంచిగా పట్టిద్ది అని చెప్పేసి. నేను కలిపితే ఏంటంటే మళ్ళీ పిల్లలకి రెడీ చేసిన, స్నానం చేపించిన వాళ్ళ గొల్లు మండిద్ది అని చెప్పేసి ఆయనకి కలపమని చెప్పాను. ఇంక 2 పిల్లలకి స్నానాలు చేపించేసాను, ఇద్దరిని చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే రత్నాలు లాంటి నా బిడ్డలు అని చెప్పేసి ఏదో యాడ్ వస్తుంది కదా సినిమాలకి వెళ్ళినప్పుడు, సో ఆ యాడ్ గురించి చెప్తా ఉండే. నా పిల్లలు నాకు బంగారం, రత్నాలే అండి, అంతకంటే ఎక్కువే. ఇంకా ప్రిన్సిపాల్ని ఏడిపిస్తూ ఉన్నాడు నాకు ఏదో ఒకటని, నీ జుట్టు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి ఆమె ఏడుస్తూ ఉంది. మమ్మీ ఇలా నా అలా అని చెప్పేసి మూతి వంకర పెట్టింది ఆమె. ఇంకా అలిగి ఏడుస్తూ ఉండి ఇంకొంచెం ఏడిపిస్తూ ఉండే అనమాట.
ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే లెంతీ అయిపోతుందండి వీడియో, అందుకే మీరు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వాలి, నా వర్క్ రొటీన్ అంతా మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కొంచెం స్పీడ్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. చెప్దాం ఆయన సంగతి చెప్దాం ఉండమ్మా అని చెప్పేసి ఇంకా లాస్ట్లో రిబ్బన్ కట్టేసి వదిలేసాను. ఫుల్గా కొట్టింది వాళ్ళ పప్పని, అవి ఇవి శ్రేయపోయింది. ఇంకా వద్దులేమరా అని చెప్పేసానంటే వచ్చింది, ఇంకా రిబ్బన్ కట్టేశాను. సమ్మర్ కదండి, ఎంత పైకి ముడి పెట్టేసి ఉంటే అంత ఫ్రీగా ఉంటుంది తనకి, అందుకని అలా వేసాను అనమాట. ఇంకా మా తమ్ముడు మామిడికాయలు తీసుకొచ్చి ఇచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్ పంపించినాయి అన్నాను కదా. సో అవి చాలా వరకు పండిపోయాయి, అలాగే ఉంచితే ఇంకా తొందరగా పాడైపోతాయి అని చెప్పేసి జ్యూస్ చేశాను అనమాట. జ్యూస్ చేయడానికి ముందు ఒక గంట సేపు నీళ్ళలో నానితే మంచిది, వేడి చేయమన్నమాట. అలాంటి కాయలు కూడా అలా మగ్గపెట్టి తినడం వల్ల ఇంకోటి దానిపైన ఉన్న ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, మందు అవి కొట్టి పండబెట్టిన అలా ఉంటాయి కదా, అవి కూడా పోతాయి అంతసేపు నానడం వల్ల. సో అందుకని కల్లుప్పేసి అయితే నానబెట్టేశాను, ఒక 4 కాయల వరకు బాగా పండినవి. ఇంకా నా స్టైల్లో బిర్యానీ రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి, ఎప్పుడు ఇందులోనే చేస్తాను, ఈజీగా అయిపోయింది. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మారేడుమిల్లి హోటల్కి కూడా వెళ్ళాము మేము, అక్కడ కూడా ఎవరికి వాళ్ళకి 1/2 kg కుక్కర్స్ ఉంటాయి కదా, సో అందులో వండేసి పెడతారనమాట. మేము కూడా ప్రెషర్ కుక్కర్దే రైస్ ఆర్డర్ చేసాము, ఆ వీడియో కూడా వస్తుంది ముందు. సో ఇప్పుడు వ్యూస్ కొంచెం ఉన్నాయని ట్రిప్ వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయట్లేదు. ఇది నేను కుక్కర్లో ఎప్పటి నుంచో వండుతున్నాను, ఈసారి మీతో కూడా షేర్ చేసుకుందాము. అక్కడ కూడా అలా వండి పెడుతున్నారని చెప్పేసి చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. రైస్ కుక్కర్లో నూనె పోసేసుకొని మనకి చెక్క, లవంగా, ఇలాచి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేగిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటాలు అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకుంటాను అనమాట. ఇంకా నేను ఈ పని చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ అమ్మ మ్యాంగో అడిగింది, మ్యాగీ అయితే ముక్కలు చేసి ఇచ్చారు, చక్కగా కూర్చొని తింటూ ఉంది. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో పిల్లలకు పట్టిస్తే చాలా మంచిదండి. ప్రిన్సీ ట్రిప్లో కొంచెం తిరిగి మొత్తం పీక్కుపోయినట్టుగా అయింది. ఇంకా ఫుడ్ కొంచెం పెట్టేసి ఏమంటారు, సన్నగా ఉన్నా కూడా కొంచెం బుగ్గలు వచ్చేసి చబ్బీగా ఉండేది, కానీ ఇప్పుడు మరీ ఎముకలు కనబడుతున్నాయి, ఏదో ఒకటి చేయాలి. ఇంకా అవన్నీ మక్కిన తర్వాత మన రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ కూడా కొంచెం లైట్గా వేగాలి నూనెలో, వేగిన తర్వాత అప్పుడే ఏసరు పోసుకోవాలి. కొంతమంది ఏసరు మగ్గిన తర్వాత రైస్ వేస్తారు, ఎలా చేసినా ఒకటేనండి. ఇదేంటంటే కొంచెం మసాలాలు అవన్నీ రైస్కి కూడా పడతాయి, బాగుంటుంది అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తాను అనమాట. తర్వాత ఏసరు పోసేసి నేను మూత పెట్టేస్తాను. మూత పెట్టేసిన తర్వాత సిమ్ నుంచి కొంచెం ఎక్కువ పెడతాను, లైట్గా ఆవిరి తీసేసి ఇంకా చూపించాను మీకు రైస్ ఎలా ఉంది ఏంటనేది. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. లైట్ కొంచెం అడుగంటిద్ది, ఏదైనా మనకు గిన్నెలో వండిన అడుగంటిద్ది, రైస్ కుక్కర్ అయినా అడుగంటిద్ది, అదే చూపిస్తాను. మొత్తానికైతే నా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇది కొంచెం అంటింది లైట్గా, మీకు కనపడిందో లేదో అంతే. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, చాలా ఎంజాయ్ చేసాము. ఎలా అనిపించింది ఈ వ్లాగ్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది చేయండి. నిన్న డ్రెస్సింగ్ టేబుల్ అడిగారు, డెఫినెట్లీ చేస్తానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇంకా ఎటువంటి వీడియోస్ మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ పైన పిచ్చుకలు కూడా తల్లి పిచ్చుక తీసుకొని వెళ్ళిపోయింది, అది కూడా క్లీనింగ్ వీడియో వచ్చేసింది. అలాగే ఇందాక ఏడిపించాడని తినిపిస్తా ఉంటే నేను తిన్ను, మా మమ్మీ దగ్గరే తింటానని చెప్పేసి మారం చేసింది. ఇంకా నేను వద్దా, మీ మమ్మీయే కావాలి, నేను తినిపిస్తే తినవా అని చెప్పేసి అన్నాడు. ఫ్రెండ్స్ అమ్మ ఫీల్ అయింది కొంచెం, పిల్లలు కదా అంతేలేండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. బాయ్.